ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది. వై అనే వ్యక్తికి 30 తారీఖు జనవరి 30 నాడు అంటే 1 మంత్ గ్యాప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అన్నట్టు వర్షం ఏమో నాన్న ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను, నాకైతే ఐడియా లేదు. అదే నాన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఈమె చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13-20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 10-12 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది. ఇక నేను దానికి నేను చెప్పలేను కొన్ని. సో ఆమె ఏడ్చింది, ఆమె బాధ ఏదో చెప్పుకున్నారు, కొన్ని ప్రైవసీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కదా, అది కూడా నేను చెప్పలేను. సో ఆమె ఏడ్చింది, ఏదో బాధపడతా ఉంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది మేము ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని దానికోసం అడుగుతాం. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న, ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగారుగా అమ్మ మాధురి గారు, ఇప్పుడు మీరు అడిగారుగా నాన్న, ఏమని అడిగారంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది, ఇన్ని రోజులు చూస్తున్నా లైవ్ లో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు, అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు. అది మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియకపోతే నో అని చెప్పండి. నెక్స్ట్ రేపు మళ్ళీ నేను అడిగితే మాత్రం పెట్రోల్ కు వాటికి కొన్ని డబ్బులు ఇవ్వమంటే పర్సనల్ గా అంటే ఫోన్ పే ద్వారా కొన్ని పంపిణీ 10 గుంటల భూమి ఏమో తీసుకున్నాను, ఆశ్రమం గురించి పెట్టాలి ఇక్కడ ఉంటే చూడని చెప్పింది. ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటే తర్వాత అసలు ఈ విషయం మీకెప్పుడు తెలుసు, మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యే సంగతి మీకెప్పుడు తెలిసింది? జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మ ప్రతిరూపం లేక కాళీమాత అఘోరకాల అని వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఆమె చూస్తే పెద్ద మనుషులే అమ్మని మొక్కుతున్నారు. నేను కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కుదాం, సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ పెట్టాలి, నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంట. మీతో కొండగట్ట వెళ్ళిందంట. కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి అని అవి కూడా నాకు తెలియదు, కానీ ఆ మంచిర్యాల అనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇట్లా హనుమాన్ టెంపుల్ కూడా ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అది కేక్ గిడ తీసుకొచ్చిన తర్వాత ఈమె ఏం చేసింది, దండలు వేసింది. చెప్పాము ఇంతకు ముందు మీకు మీరేమో ఆ దండలు చూపించినాం. ఆ దండలు వేసింది తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు, ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతో గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు, దండలు ఇస్తారు, ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతిలో, గౌరీ పద్ధతిలో గురువు శిష్యురాల పద్ధతి. కానీ తాళి ఎందుకు కడతారంటే మామయ్య తర్వాత చెప్తానులే అన్నది అమ్మాయి. అన్న తర్వాత ఫోటో ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు ప్రశ్న ఇస్తున్నారండి. దే హావ్ రైట్ టు ఆస్క్. ఫోటో కూడా తీసుకున్నాను అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు, నాది ఐఫోన్, నేను ఐఫోన్ లో తీస్తా అని చెప్పి నేను మీకు పంపిస్తా అని చెప్పి. అంటే ఇక్కడ ఒకటే పప్పు నాకు అర్థమైంది ఏంటంటే, అదే సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందా, 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నేనేమన్నా నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమెని, అంటే నాకు తెలిసిన వర్షన్ ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే, ఇప్పుడు ఈమెని మభ్య పెట్టి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు దైవత్వం అనేది అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి, మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం, ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు, అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్ లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా, ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది. ప్రేమలు పెళ్లిలు అట్లాంటి ముచ్చట్లు కొన్ని ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునేటి మామూలుగా చెప్తారా? అన్ని బయటకు వచ్చిందా? అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంది. అప్పటికే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి మీడియాకి వస్తుంది. ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి చేసుకుంటావమ్మా అని మీరు అడగలేదా? అడిగిన తల్లి. ఏం చెప్పారు అప్పుడు? అడిగితే చెప్పింది ఏమన్నా అంటే, ఇది ఇప్పుడు ఈయన అడిగింది కదా, ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తా, నేను గోశాల పెట్టేస్తాం, ఇక్కడ మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పిందంట. చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చా అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డ్ కూడా ఒకటి వినిపించింది.
వాళ్ళకు కూడా చెప్పింది మేము వస్తానే సరే మీకు ఇంకా నీకు ఏమైనా డబ్బులు కూడా అయితే నీ అయినంతే చూడే వస్తున్నాను ఇక మీకు చెప్పింది అప్పుడు మీకు తెలిసింది ఆ విషయం. ఎంత అడిగిందంటే డబ్బులు? ఇక అవి ఇప్పుడు ఇక మీరు వాయిస్ గిట్ట రికార్డ్ విన్నారు కదా, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓన్లీ ఇది పెళ్లి వరకేనా, ఏమైనా శారీరకంగా ఏమైనా కలిసారేమైనా చెప్పడం జరిగింది? అది నాకు చెప్పలేదా? ఇంకా నేను మాట్లాడాను చెప్తా అది కొంచెం ఉంది అది డిస్కషన్. మీరు ఇక్కడ కూర్చున్నారు, అడ్వకేట్ గడవడానికి వచ్చారు, కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు ఆమె అవునులే తల్లి. ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది? వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి, మోసపోకూడదు అని చెప్పి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మీడియానే కాదు జనాలు అవునా చేయాలి వస్తాయి అంతే కదా, అంతేగా ఇవాళ పబ్లిక్ స్పీకర్ ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాళ ఈ అమ్మాయిని కాపాడతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది. పొద్దు నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరూ కూడా వచ్చింది, అమ్మాయి అన్యాయం అయిపోయింది మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము. మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ కలిసింది, ఏం కలిసింది, డబ్బులు ఏమి ఇచ్చింది, శారీరకంగా కలిసారా లేదా అతనికి తెలియదు అంటున్నారు. మరి అన్ని తెలిసిన అమ్మాయి వచ్చి మాట్లాడకపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు? మా మీడియా ఎట్లా నమ్ముతారు? ఇవాళ మీరు కూడా కేసు ఎట్లా టేకప్ చేస్తారు? అదే ఇప్పుడు జరిగింది ఒక విషయం. అదే పప్పు నేను అడిగాను, అడిగితే కొంచెం ఏడుస్తుంది, బాగా డిప్రెషన్ ఏదో రకంగా ఉంది, ఆమె బిహేవియర్ కొంచెం బాగా లాభం, హెల్త్ బాగాలేదు సార్ ఏడుస్తుంది. సో నేను కూడా ప్రెజర్ చేయటం, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మరి సాయంత్రం రమ్మని చెప్పాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదమ్మా, మీరు చాలాసేపు అయింది వచ్చి 2 hours అవుతున్నట్టు. అందుకని నేనేమన్నానంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి, ఇంకా ఒకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా, సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మీకు మన గ్రూప్ లో పెడదాం, ఏమన్నా గ్రూప్ లో పెడితే మీరు వచ్చేసి సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పొద్దు నుంచే వస్తుందండి. అదే నేను అది చూడలేదు, ఇప్పుడు చూసాను. ఆల్రెడీ కమెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది జనాలు అంటున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక తాడు చూపిస్తే సరిపోతుంది. ఇవాళ ప్రెస్ మీట్ ఫోటో ఏం కాదు ఫోటోలో ఏదో ఉన్నారు కదా, కలిసి ఉన్న ఫోటోలు అది షేర్ చేయండి ఉన్నమని అది ఉంటే మన అలాగేనమ్మా. అలాగే కాదండి అది మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? కలిసిన ఫోటోలు ఇద్దరు కలిపి మాట్లాడుకున్న ఆడియోలు ఏమైనా ఉంటే అదే అతను వర్షినితో మాట్లాడాడా, ఈ పిల్లతో మాట్లాడాడా? కాదండి ఇప్పుడు మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? మీరు మీడియాని సంప్రదించే ముందు ఫోన్ చేయడం కానీ మనం చెప్పడం జరిగిందా? మేము ఇట్లా వెళ్తాం మళ్ళీ ఇట్లా ఇప్పుడు పని చేద్దాం, నేను ఫోటోలు తీసుకుంటాను, ఇప్పుడు తీసుకొని పంపిస్తాను. అంటే మీకు ఎవరికో మనలో మీ నెంబర్ అందరి నెంబర్లు ఉన్నాయి కదా, మీకు పెడతాం, మీరు వేసేసుకోండి, ఇస్తాను. ఎందుకంటే సార్ ఇది అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి మోసపోవద్దని రంగంలో దిగింది. ఇప్పుడు నేను అందుకే కదా పప్పు, ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, నేను న్యాయం కోసం పోరాడే వ్యక్తిని. ఇప్పుడు మీకు తెలియదు కదా ఎన్ని హ్యూమన్ రైట్స్ కేసులు, ఎన్ని ప్రజా సంఘాలు, ఎన్ని ప్రజా సమస్యలు నేను పోరాడాను. ఇప్పుడు దీనికి కూడా ఏమి నాకు పర్సనల్ గా ఏం లేదు ఎవరి మీద. ఆమె వచ్చిందా, ఆమె అడ్వకేట్ బీయింగ్ అడ్వకేట్, ఇప్పుడు నేను మన దగ్గరికి వచ్చారు, కాపాడుతానికి ప్రయత్నం చేద్దాము. ఆ వర్షిని సంబంధించిన వాళ్ళు ఆ పేరెంట్స్ కూడా లాస్ట్ నేను అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు కూడా ఇప్పుడు వస్తా ఉంటున్నారు. ఒకవేళ అలాంటివి జరిగితే నేను సంఘ విద్రోహులు ఉంటే ఖచ్చితంగా నేను పోరాడతాను, దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు అన్నట్టు ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో పప్పు సార్, నేను ఆమెతో మాట్లాడి నేను మీకు షేర్ చేస్తాను. చెప్పు నాన్న, మీ ముందు వెళ్ళిపోయింది, లోపల మీరు మాట్లాడుకున్నారా? వాళ్ళు ఏం అడిగినా నువ్వు లేచి వెళ్ళిపోమ్మా అని ఏమైనా చెప్పుకున్నారా? మీరేమన్నా వాళ్ళు ఏది అడిగినా లేచిపోమ్మా నేను డైరెక్షన్ ఇచ్చి అంటున్నారా? అలాంటిది అంత ఇప్పుడు అంత నాకు అంత నాలెడ్జ్ లేదు, అలా అమ్మాయి అలా అంటారు. అమ్మాయి నువ్వు బలేదాన్ని. అమ్మాయి ఏం పేరు ఫస్ట్ టైం చూస్తాను. ఆగండి, అలంకృత ఏం పేరు, మీ పేరేం పేరు? అలంకృత. ఒక్క నిమిషం టైం ఎంత అయింది ఇప్పుడు? అయింది. ఒక మహిళ ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అడ్వకేట్ గా నాకేముంటది, అమ్మా ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది, నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం, కానీ మీరు లేచి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు. నేను చెప్పేది అదే, నేను మీకు చెప్పేది. ఇప్పుడు మాకు ఎంత టైం, మేము మాట్లాడుకుంది ఎంత టైము? 15 నిమిషాల్లో ఆమె సగం 10 నిమిషాలు ఏడటం సరిపోయింది. నేను ఇంకా ఒక్క నిమిషం వినండి అలంకృత. నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అంతా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు, నువ్వు ఇప్పుడు పరిచయం అమ్మా. ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా, ఎవరైనా అడగండి. నేను చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో, ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి. నేను ఏమంటున్నాను, మీరు అమ్మ బుజ్జి అవునా కదరా, నేను ఏమంటున్నా, మీకు కావాల్సిన ఫోటోలు అడిగారు ఇప్పుడు నన్ను, అంతే కదమ్మా? మాధురి గారి షీజ్ మై సిస్టర్, ఆమె మాకు పరిచయం. ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు, నేను ఫోటోలు మీకు కాదు, నేను మీ గురించి అడగట్లా, నా గురించి కావాలి కదా, నేను కేసు ఫైల్ చేయాలంటే ఫోటోలు కావాలి కదమ్మా.
ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగాను, నేనే అడిగాను, మీకు కాదు. అవన్నీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు రాగానే నేను మీకు షేర్ చేస్తానని చెప్తున్నాను. సింపుల్. నాకేం సంబంధం అమ్మా, ఆమెకున్న రైట్ ఆమెకుంది, నాకెట్లా తెలిసిద్ది? మీరు మాట్లాడే ముందు మాకు క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్మేసి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు ఒక్కసారి దీనిపైన క్లారిటీ వచ్చేలాగా మాట్లాడండి. మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు. సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఏంటంటే, పెళ్లి అని అంటే తాళి కావాలి, తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వర్షిణి అమ్మాయి మెడలో కూడా తాళి లేదు. మీరు అది కూడా అందరు చాలా మంది తెలుసుకోవాలి. తాళి ఇంతవరకు ఆ అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి, చైన్ వేసాడు అన్నాడు అదన్నాడు. కానీ ఈయన గారు ఏంటంటే, ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. ఇదొకటి మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు. ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది. బయట మాట్లాడేది ఏంటంటే, కరీంనగర్ లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పదు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళైందంటే ప్రూఫ్ చూపించండి, మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే ఆడపిల్లల మనసులు చాలా చాలా సున్నితమైనది. ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రాన అబద్ధం అని కాదు. ఆవిడ మనసులు చెప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా, వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది, నాతో మాట్లాడింది, నిన్న నాతో గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర, మొన్న మాట్లాడిన రికార్డు ఉంది. ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగబడిన వాడు కాదు కదా. ఆయన గారు నా భర్త అని చెప్పి ఈవిడొచ్చి చెప్పుకోవడానికి, ఆయన ఎటు కాకుండా ఉన్నాడు, పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళే చెప్పారు. మీ అందరికీ అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు అంటే వర్షినిది వర్షన్ వేరు. మీరు అన్న ఇప్పుడు ఈ అమ్మాయి విషయం, ఈ అమ్మాయి వచ్చిందని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు, నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడు అని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది. ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళ్తే, ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు, భయపడి ఎందుకు పోతున్నది, అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్ర దాకా వచ్చిందనంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నాం మీ నెంబర్ తీసుకోవడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది. అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారు అనేది లేదు కదా. శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది. ఎల్లూరి శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా. నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్, ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకు వచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు. పెళ్లి వేరు, మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే, ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని, సనాతన ధర్మం అని అన్న తర్వాత, లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి? ఈ రోజు నాతో లైవ్ గా మాట్లాడిన రికార్డు ఉంది. ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడు, తల్లి కూతుళ్ళ సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము, నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది. కరెక్ట్ గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలు అంటే మాట్లాడే ఆ నాలుగకే విలువ లేనప్పుడు అమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా? ఈ రోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారు అంటే, మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా? అమ్మ తీసుకోదు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే, అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆల్రెడీ ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు. ఈ విధంగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము పిలుచుకోవాల్సి వస్తుందంటమ్మా, మొదటి స్టెప్ లో ఉన్నది మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు ప్రశ్నలు అడగండి, జెన్యూన్ ప్రశ్నలు అడగండి. నేను వెళ్ళలేను, ఫుల్ నిండిపోయింది. మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, చాలా మొత్తం ఫుల్ అయిపోయింది. నోట్తో ఏం చెప్తుందో అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ నేను ఇక్కడనే ఉన్నా అందరి మధ్యలో. ఏమన్నది అంటున్నారు మీరు, వాస్తవమే కదా. ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది. రేపు రోజు నాకు ప్రశ్నలు అడుగుతారు, నా కుటుంబంలో నాకు నైతిక విలువలు పోతాయి అన్నారు కదా. ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ
జనవరి 1న ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు వచ్చాయి. అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది? ఎవరిచ్చారు? ఈ అమ్మాయి. అలా ఉండదు, మాటలు అనేది అలానే ఉంటాయి, మీరు బాగా గమనించాలి. ఈ రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయి చూడండి. అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న నేను చెప్తాను సమాధానం. చాలా వైల్డ్ క్వశ్చన్ అది. ఎలా చేసింది అని అంటే అమ్మ దానికి 100 రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్ గా వెళ్ళను. మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరు శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను. కానీ ఎల్లూరు శ్రీనివాస్ దీని చుట్టూ షర్ట్ వచ్చినట్టే సమాధానాలు మీ అందరు వేరే వాళ్ళు ఇచ్చేవారు. ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విష్ణు అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది, రేపటి రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాం? మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా. అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా, న్యాయపరంగా విలువ కోసం వచ్చాం కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా. ఆవిడ ఏమంటుంది, నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు